హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యమాకుల. ఈరోజు ఈ వీడియో ఎవరైతే అకౌంట్ నుంచి క్యాష్ ఎక్కువగా తీసుకుంటున్నారో వాళ్ళ కోసం వీడియో. ఎందుకంటే మనకి ఒక అకౌంట్ నుంచి మనకి క్యాష్ తీసుకోవడానికి మనకి లిమిట్స్ ఉన్నాయి. అంటే మీరు ఏటీఎంలో తీసుకున్న క్యాష్ లేదా మీరు బ్యాంక్కి వెళ్ళి చెక్ రాసి తీసుకున్న మీకు క్యాష్ తీసుకోవడానికి మీ అకౌంట్ నుంచి లిమిట్స్ ఉన్నాయి. అంటే మీ అకౌంట్ కరెంట్ అకౌంట్ కానీ లేదా సేవింగ్ అకౌంట్ కానీ ఏదైనా సరే మీరు రిటర్న్స్ ఫైల్ చేయకపోతే కనుక మీరు మీ అకౌంట్ నుంచి సంవత్సరానికి 20 లక్షల లోపు మాత్రం తీసుకోవాలి మీరు. అంటే మీరు ఏటీఎంలో తీసుకున్నా లేదా మీరు బ్యాంక్కి వెళ్ళి చెక్ రాసి తీసుకున్నా మీరు రిటర్న్స్ ఫైల్ చేయకపోతే కనుక మీరు సంవత్సరానికి మీరు మీ అకౌంట్ నుంచి 20 లక్షల లోపు మాత్రం తీసుకోవాలి. 20 లక్షలు దాటి మీరు పొరపాటుగా తీసారంటే ఆ తీసిన అమౌంట్కి ఎక్స్ట్రా అమౌంట్కి టీడీఎస్ కట్ అవుతుంది. 1,02,000 చొప్పున. ఆల్రెడీ మీ అకౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ 20 లక్షల లిమిట్ అయిపోయింది, క్యాష్ తీసుకునే లిమిట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్కి వెళ్ళి మీరు మీకు తెలియకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 లక్షలు డ్రా చేశారు. అప్పుడు ఏమవుతుందంటే 1,02,000 చొప్పున మీకు తర్వాత రోజు మీ అకౌంట్ నుంచి టీడీఎస్ కట్ అవుతుంది. చాలామందికి వాళ్ళ అకౌంట్ టీడీఎస్ కట్ అయిన వరకు వాళ్ళకి తెలియట్లేదు. మనకి ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయరో మీకు సంవత్సరానికి మనకి 20 లక్షల లోపు మాత్రం తీసుకోవాలి. అది ఏ అకౌంట్ అయినా సరే క్యాష్ రూపంలో మీరు ఫోన్పే చేసుకోవచ్చు కావాలంటే అమౌంట్ ఎంతైనా. అలాగే వేరే వాళ్ళ అకౌంట్కి మొబైల్ యాప్ ద్వారా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే వేరే వాళ్ళకి చెక్ మీరు అకౌంట్ పే రాసేవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ మీ అకౌంట్ నుంచి మీరు క్యాష్ రూపంలో మీరు రిటర్న్స్ ఫైల్ చేయకపోతే కనుక మీ అకౌంట్ నుంచి మీరు చెక్ ద్వారా కానీ లేదా విత్డ్రాల్ ద్వారా కానీ లేదా మీరు మీ ఏటీఎం నుంచి కానీ మీరు సంవత్సరానికి 20 లక్షల లోపు మాత్రం తీసుకోవాలి. అలాగే ఈ విషయం మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియజేయండి. అలా ఎవరికైతే ఆల్రెడీ అకౌంట్ నుంచి టీడీఎస్ కట్ అయిందో మీరు ఏం చేస్తారంటే మీరు మీ అకౌంట్లో క్యాష్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అలాగే వేరే వాళ్ళకి మీరు ఫోన్పే చేసుకోవడం, అలాగే వేరే వాళ్ళకి మీ మొబైల్ యాప్ నుంచి మీరు వేరే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే మీరు బ్యాంకులో చెక్ ద్వారా మీరు వేరే వాళ్ళకి నెఫ్ట్ లేదా ఆర్టీజీఎస్ కానీ లేదా ట్రాన్స్ఫర్ కూడా అమౌంట్ చేసుకోవచ్చు. కానీ మీరు క్యాష్ రూపంలో మాత్రం మీరు అమౌంట్ తీసుకోకూడదు. అలా పొరపాటుగా మీరు వేరే వాళ్ళకి చెక్ కూడా ఇవ్వకండి. ఎందుకంటే జనరల్ వాళ్ళు ఏం చేస్తారంటే అకౌంట్ పే ఇవ్వకపోతే చెక్ మీరు వాళ్ళు క్యాష్ తీసుకుంటారు కాబట్టి అప్పుడు మళ్ళీ మీకు టీడీఎస్ కట్ అవుతుంది. కానీ మీరు వేరే వాళ్ళు చెక్ ఇచ్చినా మీరు ఏంటి అకౌంట్ పే రాసిస్తే మీకు బెటరు. కావాలంటే మీరు మరలా ఏప్రిల్ 1 నుంచి మీకు లిమిట్ మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏప్రిల్ 1 నుంచి మరలా మీరు అకౌంట్ నుంచి క్యాష్ తీసుకోవచ్చు. కానీ అప్పటి వరకు మాత్రం మీరు వాళ్ళ టీడీఎస్ కట్ అయింది కాబట్టి మీ అకౌంట్ నుంచి క్యాష్ తీసుకోకండి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, ఫిబ్రవరి 1వ తారీఖుని ఒక అతను 1 లక్ష తీసుకున్నారు. కానీ ఆయనకి లిమిట్ అయిన విషయం ఆయనకి తెలియదు. ఇక్కడ ఫిబ్రవరి 3rd ఆయనకి అకౌంట్ నుంచి 2,000 టీడీఎస్ కట్ అయిపోయింది. అంటే ఆయనకి ఆల్రెడీ 20 లక్షల లిమిట్ అయిపోయింది, ఆయనకి తెలియదు. కాకపోతే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లాస్ట్ 3 సంవత్సరాల నుంచి కడుతున్నారో వాళ్ళైతే వాళ్ళ అకౌంట్ నుంచి ₹1,00,00,000 వరకు కూడా క్యాష్ తీసుకోవచ్చు. వాళ్ళకేం టీడీఎస్ కట్ అవ్వదు. వాళ్ళకి రిటర్న్స్ ఫైల్ చేసిన వాళ్ళు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ₹1,00,00,000 దాటి తీసుకుంటే అకౌంట్ నుంచి క్యాష్ పరంగా అప్పుడు వాళ్ళకి ఎంత అమౌంట్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నారో ₹1,00,00,000 పైన ఆ అమౌంట్కి 2% చొప్పున వాళ్ళకి టీడీఎస్ కట్ అవుతుంది. అలాగే ఎవరైతే రిటర్న్స్ ఫైల్ చేయరో లాస్ట్ 3 సంవత్సరాల నుంచి వాళ్ళైతే మాత్రం 20 లక్షల వరకు మాత్రం క్యాష్ తీసుకోవాలి అకౌంట్ నుంచి ఏ పరంగా తీసుకున్నా. అలాగే 20 లక్షలు దాటి క్యాష్ తీసుకుంటే కనుక ఆ తీసుకునే అమౌంట్కి 2% చొప్పున టీడీఎస్ కట్ అవుతుంది ₹1,00,00,000 వరకు. అలాగే ₹1,00,00,000 దాటి తీసుకుంటే కనుక ₹1,00,00,000 దాటి ఎంత అమౌంట్ తీసుకున్నారో ఆ అమౌంట్కి అంతా కూడా 5% చొప్పున టీడీఎస్ కట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇవి మనకి క్యాష్ విత్డ్రాల్ లిమిట్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకేం డౌట్స్ ఉంటే కనుక మీ డౌట్స్ని కామెంట్లు తెలియండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.